ఈ దసరాల్లో మనం చూస్తే ఒక్కొక్క రోజు చూడండి అమ్మవారిలో మార్పులు తీసుకుని వచ్చారు. ఏమిటి అంటే ఫస్ట్ రోజు బాలా త్రిపుర సుందరి కింద, రెండో రోజు గాయత్రీదేవి కింద, ఇలా మనం వరుసగా కొలుచుకుని ఫైనల్గా రాజరాజేశ్వరీదేవి కింద విజయదశమి రోజున కొలుచుకుంటున్నాం. ఇది ఏమిటి అని అంటే ఒక్కొక్క రోజు మనలో వచ్చే మార్పు అనమాట. బాల అంటే చూడండి చిన్నపిల్ల, లలితా శాస్త్రంలో చెప్తారు బాల లీలా వినోదిని అంటే ఏంటిట, మనలో లీలలు ఏమిటి చూడండి, మనలో అన్ని చిన్నతనపు చేష్టలు ఉంటాయి. ఆ చిన్నతనపు చేష్టలు ఏమిటి అంటే మన ఎప్పుడు ఎదగనివ్వు. మనం వెళ్తాం గుడికి వెళ్ళి ఏమిటి అని అంటే ఆ గుళ్ళో దేవుణ్ణి ముట్టేసుకోవాలి, లేకపోతే ఆ చుట్టూ ఉన్నవి అసలు ఈ గుడి మీద ఇది ఎవరు పెట్టారు, అది ఎవరు పెట్టారు, ఏ రాజుల కాలంలో ఇది వచ్చింది అంటే అక్కర్లేని ఎనాలిసిస్ అంతా, విశ్లేషణ అంతా చేస్తాం. కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే దైవంతో కనెక్ట్ అవ్వడం అన్నది చెయ్యం. ఇక్కడ బాలా త్రిపుర సుందరి ఏం చేస్తుంది అంటే మనలో ఉన్న చిన్నతనపు చేష్టలు అంటే ఇమ్మెచ్యూరిటీ ఏదైతే ఉందో ఆ ఇమ్మెచ్యూరిటీని తీసేసి జ్ఞానం అంటే ఏంటి అంటే దేవతతో కలిసేటట్టు చేస్తుంది. అదే బాలా త్రిపుర సుందరిని ఫస్ట్ రోజు చేయడానికి కారణం.